ఫైనల్గా మా బిజినెస్ ట్రైనింగ్ కోసం అయితే ముంబైలో స్టే చేయడానికి మంచి రూమ్ అయితే చూసుకున్నాము. ఇది నా డే 28th వీడియో. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ ఓనర్గా మారడం. నిన్న స్టే చేసిన రూమ్ అయితే అసలు ఏం బాగాలేదు. ట్రైనింగ్ ఇచ్చే షాప్ దగ్గరలోనే మేమైతే ఒక మంచి రూమ్ అయితే చూసుకున్నాము. ఒక హాఫ్ డే అంతా తిరిగి నేను ట్రైనింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడే మాకు డైలీ ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే స్టార్ట్ అవుతుంది మా ట్రైనింగ్ అనేది. నైట్ 2 ఒక్కోసారి లైక్ 1 o'clock 3 o'clock వరకు అయితే అయిపోతుంది. రూమ్కి రావడానికి మేమైతే ఒక 8 days అయితే ట్రైనింగ్ తీసుకున్నాము. వ్యాఫిల్స్ గురించి అయితే వ్యాఫిల్స్ మిషన్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, వ్యాఫిల్స్ ఎలా వేయాలి, వ్యాఫిల్స్ కేక్స్ ఎలా వేయాలి, వ్యాఫిల్స్ శాండ్విచెస్ ఎలా వేయాలి అండ్ బాక్సెస్ అయితే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలని కూడా నీట్గా అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ ముంబైలో 4-5 ఫ్రాంచైజెస్ దగ్గరికి అయితే తీసుకెళ్లి ట్రైనింగ్ అయితే ఇచ్చి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మా దగ్గర వ్యాఫిల్సే కాకుండా కాఫీ, థిక్ షేక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నీట్గా అయితే ట్రైనింగ్ తీసుకున్నాము. రోజుతో మాకు టోటల్ 8 days ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికైతే బై చెప్పేసామన్నమాట. ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి మేమైతే రేపు ముంబైలో ఒక 2-3 places చూసుకొని తిరుపతికి అయితే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఇంకా మీరు నా బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి.